వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు జిహెచ్ఎంసి పరిధి విస్తరించింది. మొత్తం మహానగరంగా దాని యొక్క జనాభా కూడా ఇవాళ దాదాపుగా 1.5 వరకు చేరుకుంది. అంతేకాకుండా 102 మున్సిపాలిటీలు కూడా జిహెచ్ఎంసీలో విలీనమైపోయాయి. 7 కార్పొరేషన్లు కూడా విలీనమైనాయి. ఇవాళ 11 జిల్లాలు, అంతేకాకుండా అంటే 11 జిల్లాల్లో కలిపి ఇవాళ ఎమ్మెల్యే సీట్లు పెరిగాయి. అట్లాగే రేపు కార్పొరేషన్ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. 150 నుండి కాస్త 200 లేదా 300 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇంతటి పెద్ద జనాభా కలిగి దాదాపుగా సుమారు 50 ఎమ్మెల్యేలు ఇవాళ విస్తరణ వైపు వెళ్ళిన జిహెచ్ఎంసీకి ఇవాళ దళితులు, ముస్లింలు దాదాపుగా 35% ఉన్నారు జనాభా. సో ఆ 35% జనాభా ఇవాళ దళితేతరులైన బీసీలు కానీ అగ్రవర్ణాలను కానీ ఇవాళ ఎందుకు దేవరించి అడగాలి? వాళ్ళు ఎందుకు ఇవాళ ఒక రాజకీయ అధికారం వైపు వెళ్ళకూడదు? మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలతో కూడా కలిసి ఎందుకు ఉద్యమం చేయకూడదు? కలిసి వచ్చే బీసీలు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ, ఈవెన్ అగ్రకుల పేదలు కానీ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పేదలు, ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేద వర్గాలందరినీ ఇవాళ ఏకం చేయడమే మా లక్ష్యం. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పేదలందరికీ న్యాయం చేసే దిశగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ జిహెచ్ఎంసీ చైర్మన్గా హైకోర్టు న్యాయవాది మహమ్మద్ షకీల్ గారిని ఇవాళ నియమిస్తున్నాం. ఆయన అనేకంగా దళిత, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యత కోసం కృషి చేయడమే కాకుండా ఇవాళ పేద, బడుగు బలైన వర్గాలందరి ఐక్యత కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. సో ఆయనను ఇవాళ ఆదరించాల్సిందిగా నేను మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని పేద కులము, మతము అందరికీ అతీతంగా, ప్రాంతం అతీతంగా, భాష అతీతంగా ఈవెన్ జిహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ హైదరాబాద్ను జిహెచ్ఎంసీకి దేశానికి రెండవ రాజధాని చేయడమే లక్ష్యంగా డీజాకు జిహెచ్ఎంసీ చైర్మన్ మహమ్మద్ షకీల్ గారిని నియమించడం జరిగింది. సో ఆయన నేతృత్వంలో జిహెచ్ఎంసీలో ఉన్న దళిత, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యతతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలని, అగ్రకుల పేదలందరినీ ఐక్యం చేస్తూ హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయడమే లక్ష్యంగా జిహెచ్ఎంసీ కమిటీ పనిచేస్తుంది. త్వరలోనే అన్ని వార్డులో జిహెచ్ఎంసీ డీజాక్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ డీజాక్ ఉద్యమానికి ఆర్థికంగా సహకరించండి. అట్లాగే మన ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హైదరాబాదు ఇవాళ ప్రపంచ నగరంగా విస్తరించింది. ఇవాళ భారతదేశంలో ఢిల్లీ ఆధిపత్యం చేస్తుంది. హైదరాబాద్ కూడా ప్రపంచ నగరంగా విస్తరించి దానికి ఇవాళ సెకండ్ క్యాపిటల్ హోదా రాకపోవడం వల్ల అనేక రకాలుగా నష్టపోతుంది. సో హైదరాబాద్ను ఇవాళ ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఒకవైపు త్రిపుల రాబోతుంది, మరొక వైపు మూసీ ప్రక్షాళన. ఇలా మొత్తం హైదరాబాదు, మరొక వైపు న్యూయార్క్, లండన్ తరహాలు పెద్దగా ఇది విస్తరిస్తున్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇక్కడ ఈ పీడిత వర్గాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా అడుగులు వేయడంలో భాగంగా ఈ డీజాక్ చైర్మన్గా నేను మహమ్మద్ షకీల్ను నియమిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఆయనను ఆదరించాల్సిందిగా కోరుకుంటూ డీజాక్ జాతీయ కమిటీ చైర్మన్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై సౌత్ ఇండియా, జై జిహెచ్ఎంసీ.